ఈ టైంలో నువ్వు బయట ఏం చేస్తున్నావే? అంటే నిద్ర పట్టక. కాదు, ఇది భోంచేయకుండా కూర్చుంటే నా కూతురు వస్తుందని దీనికి తెలుసు. అందరి కళ్ళు గప్పి దాన్ని ఎప్పట్లాగే మచ్చిక చేసుకోవాలని ఇక్కడ తిష్ట వేసింది. సరే, ఈ టైంలో ఇది బయట ఉండడం నా భార్య తప్పే. నీ కూతురు అన్నం తీసుకొస్తే వెళ్ళిపో అనకుండా పక్కన కూర్చోబెట్టుకోవడం తన తప్పే. ఇక మీదట ఈ తప్పు కూడా జరగదు. నీ కూతురే వచ్చి మాట్లాడినా ఇది మాట్లాడదు, సరేనా? మాటలివ్వడాలు జరుగుతున్నాయే కాని ఆచరణలోనే అవి కనపడట్లేదు. ఇప్పుడు కూడా నీ మాటకి విలువిచ్చే వెళ్తున్నాను. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం చూస్తుంటే యమలోకం ఎంట్రీలా కనపడుతుంది. రోజు నాకు కర్మేంట్రా బాబు. లోకేశ్వరి, ఇక నువ్వు స్టార్ట్ చేయి. మొన్న నువ్వే చూసావు కదా ఎంత అవమానం జరిగిందో. వాళ్ళు కామెంట్ చేసింది అన్నే కదా మమ్మీ. నిన్నంటే ఒకటి, నన్నంటే ఒకటినా? నా ప్రతిరూపానివే నువ్వు. నిన్నంటే నన్నన్నట్టే. నా కూతురే పెద్ద మోడల్ అని, షూటింగ్లో యాక్ట్ చేస్తుందని ఓ గొప్పగా ఫీల్ అయిపోతుంది. 10 రోజుల్లో నా ట్రైనింగ్తో ఆ పిల్ల కంటే నిన్ను అందంగా తయారు చేస్తాను. లోకేశ్వరి, నేను చెప్పినట్టు విని నువ్వు బాగా కష్టపడి తగ్గితే దానికంటే పెద్ద యాక్టర్ అవుతావు. సినిమాలో యాక్ట్ చేస్తావే. నీకు విమానం ఎక్కాలని లేదా? విమానం ఎక్కుతాను లేదో తెలియదు కానీ అంత స్లిమ్గా అవ్వడం నా వల్ల అవ్వదేమో మమ్మీ. అవ్వదు అనుకుంటే ఏదీ అవ్వదు. కానీ నీకు నేనున్నాను. అదే నా కర్మ. ఏంటి? ఏం లేదు, కంటిన్యూ. నిన్ను బాధ పెట్టాలని కాదే, నీ ఫ్యూచర్ కోసమే చెప్తున్నాను. కాదు, నీ ఫ్రెండ్ ముందు నువ్వు గొప్ప అనిపించుకోవడానికి చెప్తున్నావు. లైఫ్లో నేనెన్నో కలలు కన్నానే, కానీ అన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి. మంచి బ్యూటీషియన్గా పేరు తెచ్చుకొని గ్లామర్ ఫీల్డ్ని ఏలాలి అనుకున్నాను. కానీ ఇదిగో ఈ జ్యూస్లు, వాటర్ బాటిల్ పట్టుకొని నీ వెనకాల తిరుగుతున్నాను. నా కలలన్నీ నువ్వే నిజం చేయాలి. నేను ఏలాలనుకున్న గ్లామర్ ఫీల్డ్ని నువ్వేలాలి. అర్థం చేసుకో. ఈ మమ్మీని గెలిపించవా? ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ మమ్మీ. లెవెల్ బెస్ట్ కాదు, నువ్వు బెస్ట్ అనిపించుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? రాత్రి తినలేదు కదా మమ్మీ. అడిగితే నువ్వు అన్నం పెట్టలేదు. నీరసంగా ఉంది. నాకు తెలిసి అందుకే నీకోసం ఫ్రూట్ జ్యూస్లు, గ్లూకోజ్ తెచ్చాను. కొంచెం తాగి వెళ్తావా? వద్దులే. నా కలలు నెరవేర్చివే అంటూ సెంటిమెంట్ టచ్తో కొడుతుంది. సర్లే, మమ్మీ కోసం 2 రౌండ్లు వేసి నిన్నట్లాగా ఏదో చెట్టు దగ్గర వాటర్ బాటిల్ వాడదాం. ఇదేంటి, నిన్నట్లాగా మమ్మీకి ఫోన్ వస్తే బాగుండు.
ఏమైపోయింది ఇది? ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉంది కదా. లోకేశ్వరి, లోకేశ్వరి, మై బ్యూటీ క్వీన్, గ్లామర్ డాల్, నా 0 సైజ్ బేబీ, ఎక్కడున్నావే? లోకేశ్వరి, లోకేశ్వరి, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? లోకి, పార్క్లో ఎక్కడా లేదు. కోపడితే మొండికేస్తుందని ఎంత మంచిగా చెప్పాను. అయినా ఇది నా మాట లెక్క పెట్టకుండా తప్పించుకుని పోయిందన్నమాట. దీనికసలు నా మాట అంటే లెక్కే లేదు. ఇదిలా వాయిదా వేసుకుంటూ పోతే ఎప్పటికి స్లిమ్ అవ్వాలి, ఎప్పటికి యాక్టర్ అవ్వాలి? ఇంటికి పోయింటుంది. చెప్తాను దీని సంగతి. అమ్మ పాలు తెస్తున్నానమ్మా. ఇవిగోమ్మా పాలు. గుండమ్మా, ఏంటమ్మా? జాగింగ్ అని వెళ్ళిన లోకేశ్వరి మీ పిన్ని ఇంకా రాలేదు కదా? లేదమ్మా, పిన్నికి దయ్యం ఏమైనా పట్టిందనుకుంటా అమ్మా. ఏంటలా అంటున్నావు? లేకపోతే ఏంటమ్మా, జాగింగ్లు, వాకింగ్లు, ఎక్సర్సైజ్లు ఆరోగ్యం కోసం చేయడం తప్పు కాదు. కానీ అర్జెంటుగా సన్నబడిపోవాలి. లోకేశ్వరికి పిన్ని నరకం చూపిస్తుందమ్మా. అదే నాకు బాధగా ఉందమ్మా. ఎంత చెప్పినా మీ పిన్ని వినిపించుకోవడం లేదు. నిన్నెన్నోసార్లు ఒక మాట అడగాలనుకున్నానమ్మా. ఏంటది? అసలు నువ్వు అందరికీ నచ్చుతావు కదా, మరి నాయనమ్మకి పిన్నికి ఎందుకు నచ్చవు? సరే, నానమ్మకైతే ఆవిడ అనుకున్నట్లు డబ్బున్న ఇంటి నుంచి కోడలు రాలేదు, నువ్వొచ్చావని కోపం. మరి పిన్నికి నీ మీదెందుకు కోపం? నువ్వెప్పుడూ తనతో ఎలాంటి ఆర్గ్యూ చేయలేదు కదా, మరి ఇంకేంటి కోపం? ఏంటా రామ్ని నాకు దక్కకుండా చేసి నువ్వు పెళ్లి చేసుకోవడం? మా ఆయన్ని నీవాడు అనుకోవడం ఏంటి? అవును, రామ్కి నీకు పెళ్లి కాకముందే రామ్ని నావాడు అనుకున్నాను. నీతో పాటు నీ పక్కనే ఉంటే ఏనాటికైనా నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను నాశనం చెయ్యగలను అనిపించింది. అందుకే రామే నా భర్త అనుకున్న నేను ఆ ప్రేమని చంపుకొని కేవలం నీ మీద కక్ష సాధించడం కోసమే శివని పెళ్లి చేసుకున్నాను. మనమేం చేయగలమమ్మా? మనకు తెలిసిందే నిజం అనుకున్నప్పుడు మనుషుల మధ్య అపార్థాలే మిగులుతాయి. అలాంటి ఒక అపార్థమే మీ పిన్నికి నా మీద కోపం కలగడానికి కారణం. మరప్పుడు కూర్చోపెట్టి నిజాలేంటో చెప్తే అబద్ధాలు తొలగిపోతాయి కదా. అప్పుడు పిన్నికి నీ మీద కోపం కూడా పోతుంది కదా. అవి తొలగిపోయేవి కావు, మార్చగలిగేవి కాదు. నువ్వు పాలు తాగు. లోకేశ్వరి, 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 గుండమ్మా, లోకేశ్వరి ఇక్కడ. అదేంటి పిన్ని, లోకేశ్వర్ని నువ్వేగా జాగింగ్కి తీసుకెళ్ళా? తీసుకువెళ్ళాను, కానీ అది మధ్యలో నాకు మస్క కొట్టి ఇంటికొచ్చేసింది. ఇంటికి రావడం ఏంటి ప్రియా? తను రాలేదు. ఏంటి, తమరు కూడా డ్రామాలాడతారా? అది ఇంటికి రాగానే బిడ్డ అలసిపోయి వచ్చిందని చెప్పి ప్లేట్ నిండా పెట్టి తినమని ఏ మూలనో దాచేసొచ్చావా?
ఏం మాట్లాడుతున్నావు ప్రియా? మీరిద్దరూ జాగింగ్ నుంచి ఇంకా రాలేదని నేనంటూ ఉంటే లోకేశ్వరి ఇంటికి రావడం ఏంటి? దాన్ని నేను దాచిపెట్టడం ఏంటి? రాలేదా? అవును పిన్ని, లోకేశ్వరి ఇంటికి రాలేదు. మరిది ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ, ఇంట్లో అందరూ నాకు చెప్పి అన్ని చేస్తున్నారు. అది అంతే. జాగింగ్ చేయవే అని వదిలిపెట్టాను. ఒళ్ళు బద్ధకం కదా, అలా వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి రాలేదు. అంతా వెతికాను, ఎక్కడ లేదు. ఇంటికి వచ్చేసుంటుందని నేను వచ్చేసాను. మరైతే లోకేశ్వరి ఏమైనట్టు? నీకు అసలు బుద్ధుందా ప్రియా? చిన్నపిల్లని వెంట పెట్టుకెళ్ళి అదేం చేస్తుందో ఎక్కడికి వెళుతుందో చూసుకోకుండా పార్క్లో నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? నా మీద అరుస్తున్నావేంటి? నీ మీద కాక ఎవరి మీద అరవాలి? పిల్లని పెంచడం ఎలాగో తెలీదు. బయటికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఉండాలని కూడా తెలీదా? ఇప్పుడు అదేమైపోయిందో ఎక్కడుందో. ఛ! అసలు నీతో పిల్లని బయటికి పంపించడమే తప్పు. ఇదేంటి, దాని కూతుర్నేదో నాతో బయటికి పంపినట్టు నీతో పిల్లని పంపడం తప్పు అని సీరియస్ అయిపోయింది. అసలు ఈ బండదేమైపోయినట్టు? లోకేశ్వరి, 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 అమ్మా లోకేశ్వరి, 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 లోకేశ్వరి. ఎక్కడికి వెళ్ళుంటుంది? లోకేశ్వరి మొండిది కానీ పెరిగిది కాదు. ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. లోకేశ్వరి, 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 లోకేశ్వరి. పార్క్ మొత్తం వెతికినా ఎక్కడే కనబడడం లేదు. ఇంటికి రాలేదు. ఏమైపోయింది? లోకేశ్వరి, 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 అయ్యో లోకేశ్వరి, ఏమైందమ్మా? లోకేశ్వరి, లోకేశ్వరి, కళ్ళు తెరవమ్మా. లోకేశ్వరి, లోకేశ్వరి, లేమ్మా. అయ్యో లోకేశ్వరి, కళ్ళు తెరవమ్మా. ఏమైంది లోకేశ్వరి? డాక్టర్ గారు, ఎలా ఉంది నా కూతురికి? నువ్వేనమ్మా ఈ పిల్లకి తల్లివి? అవునండి. చూస్తుంటే తిండికి లేని వాళ్ళ కనపడటం లేదు కదా. ఎన్ని రోజులైంది పాపకు అన్నం పెట్టి? 2 రోజులైంది డాక్టర్. ఏమైంది మీకు? అన్నం పెట్టకపోవడం ఏంటి? నా ముఖం ఏం చూస్తున్నావే? డాక్టర్ గారు అడుగుతున్నారుగా, చెప్పు. చెప్పడానికేముంది, మీకు తెలీదా?
తన కూతుర్ని స్లిమ్గా నాజుగ్గా తయారు చేయాలని అన్నం పెట్టకుండా డైటింగ్ పేరుతో అడ్డమైన గడ్డి పెట్టి తన కడుపుని ఎండగట్టేసిందండి. డైటింగా? ఈ పిల్ల వయసు ఎంతమ్మా? 12 సంవత్సరాలు డాక్టర్. ఈ వయసులో డైటింగ్ ఏంటమ్మా? అంటే బాగా ఒళ్ళు చేసిందని. చదువుకున్న దానిలా ఉన్నావు. ఈ మధ్య చదువుకున్న వాళ్ళు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు అనడానికి నువ్వే నిదర్శనమమ్మా. లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని కాదు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అది చూడండి. 3 రోజుల నుంచి సరైన తిండి పెట్టకపోవడం వల్లే ఈ పాపకు నీరసం వచ్చి ఈ పరిస్థితికి వచ్చింది. ఇలాగే కంటిన్యూ చేస్తే స్లిమ్ అవడం కాదు, ఇప్పుడు నీ సంతోషంగా ఉందమ్మా? నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా తిరిగే బిడ్డని మంచాన పడేలా చేసావు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో కామెంట్ చేశారని ఆలోచించావు కానీ సరైన ఫుడ్ లేకపోతే బిడ్డ ఆరోగ్యం ఏమైపోతుందని ఎందుకు ఆలోచించలేకపోయావు ప్రియా? ఎందుకు ఆలోచిస్తుంది? ఇది మూర్ఖురాలు కదా. అక్కడికి ఇంట్లో వాళ్ళందరం చెప్తూనే ఉన్నాం, కానీ మాట వింటే కదా. ఏంటండి అందరూ ఏదో నేను కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు? ఇదంతా నువ్వు చేసిన దానివల్ల కాదటమ్మా. నేనేమైనా ఇలా జరుగుతుంది అనుకున్నానా? ఏదో బిడ్డ సన్నబడితే యాడ్స్లో యాక్ట్ చేస్తుంది, తన భవిష్యత్తు బాగుంటుంది, లైఫ్లో దానికి ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని అవార్డ్స్ అందుకుంటుంటే కన్న తల్లిగా చూసి మురిసిపోదాం అనుకున్నాను. ఇప్పుడు మురిసిపోవే. బెడ్ మీద స్పృహ లేకుండా పడున్న బిడ్డను చూసి మురిసిపో. ప్రియా, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా లోకేశ్వరి సన్నపడాలని, స్లిమ్ అవ్వాలని కాకుండా ఎప్పట్లాగే ఉండి నువ్వు ప్రియా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందే. తనేం చేసింది? ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? నా బిడ్డని నాకు దూరం చేసింది, అది మచ్చిక చేసుకుంది. అందుకే ఇంట్లో ఉంటే నాకంటే ఎక్కువ దాంతోనే ఉంటుంది, నలుగురిలోకి వెళ్తే నాకంటే ఎక్కువ తన గురించే మాట్లాడుతుంది. దానివల్లే మా ఫ్రెండ్ నన్ను అవమానించి మాట్లాడింది. ఆ కోపంలో మా ఫ్రెండ్ కూతురు కంటే నా కూతుర్ని అందంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అయినా నా బిడ్డనెందుకు ముట్టుకున్నావే? ఎవరిని అడిగి ఇంటికి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావమ్మా? జాగింగ్ అని తీసుకెళ్ళి వెంట పట్టుకుని తీసుకురాకుండా కనపడలేదని వచ్చేసావు. నువ్వు తల్లివేనంటమ్మా? పిల్ల కనపడలేదని ఏమైందో అని కంగారుతో పరిగెత్తిందే, వెతికి తీసుకొచ్చిందే తప్ప. చేసిన సాయానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, కానీ ఇంకా సంస్కారం కూడా లేకుండా పోయింది. అవును, నాకు సంస్కారం లేదు, నేను ఇలాగే ఉంటాను. అసలు మా జోలికి రావద్దు, ఊసుకు రావద్దు, మొర్రో అంటుంటే పదే పదే పట్టించుకుంటూ ఎందుకు మమ్మల్ని చంపుతారు? నీ బిడ్డని నీ నుంచి వేరు చేయలేదు, నాకు దగ్గర చేసుకోలేదు ప్రియా. ఇప్పుడు చేసుకోలేదే, కానీ అది కళ్ళు తెరిచిన తర్వాత నువ్వే చెప్తావు కదా, నీ మమ్మీ నువ్వేమయ్యావో అని చూడకుండా ఇంటికొచ్చేస్తే నేనే వచ్చి నిన్ను కాపాడాను అని. ఆ గొప్ప కోసమే కదే నువ్వు వెళ్ళావు. ఆ వంకతో మళ్ళీ నా బిడ్డని దగ్గర చేసుకోవచ్చనే కదా నువ్వు వెళ్ళింది. నువ్వు పెద్ద మాయలాడివే. ఎవరి దగ్గర మాట్లాడాల్సిన మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడతావు. అందరి ముందు మాటిస్తావు, వెనక చేయాల్సిందంతా చేస్తుంటావు. అసలు నువ్వనేదానివి ఈ ఇంట్లో లేకుండా పోతే గాని మేము బాగుపడం. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. వదినా, ఏంటి? ఎందుకు తలదించుకుంటున్నావు? తలెత్తి మాట్లాడు. అంటే అది ఏంటి? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం మగతనం అనుకుంటున్నావా? పెళ్ళాన్ని కొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా?
తప్పంటావా వదినా? ప్రియ చేస్తున్న పనులకి, అది మాట్లాడుతున్న మాటలకి దాని మీద చేయి చేసుకోవడం తప్పంటావా? చెప్పు. కొడితే మార్పు వస్తుందా? మందలించకపోతే ఇంకా మొండికేస్తుంది, మూర్ఖత్వం వస్తుంది. నేను చేస్తుంది కరెక్ట్ కాబట్టే ఎవరూ నాకు అడ్డు చెప్పడం లేదని దానికి ఒక నమ్మకం వస్తుంది. నువ్వే చూసావు కదా లోకేశ్వర్ పరిస్థితి ఎలా ఉందో. సమయానికి నువ్వు వెళ్ళి చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది వదినా? చెప్తే వినట్లేదు, ఏమనంటే చస్తానని బెదిరించడం ఒకటి. అది చస్తుందో లేదో తెలియదు కానీ ఆ పసిబిడ్డతో మనందరినీ చంపేలా ఉంది. ప్రియని కొట్టడం గొప్ప విషయం అని అడుగుతున్నావు వదినా, నువ్వు చెప్పు. లోకేశ్వరిని పెంచిన తండ్రిని నేను. అలాంటి నాకే ప్రియ చేసిన పని వల్ల బిడ్డ మంచాన పడుంటే కోపం కంట్రోల్ అవడం లేదు. నవమాసాలు నీ కడుపును మోసి